అయ్యో మంట. అసలు హఠాత్తుగా ఈ మంటలెలా అంటుకున్నాయబ్బా? ఆ హారతి మంటే అమ్మ చీర కంటుకుంది. ఆ హారతి మంట చీరకెలా అంటుకుంది? ఎక్కడో ఏదో కెమికల్ వాసన వస్తుంది. కెమికల్ వాసన చీర నుంచి వస్తుంది అత్తయ్య గారు. ఈ చీరకి ఎవరో కెమికల్ రాశారు. ఆ కెమికల్ వల్లే హఠాత్తుగా మంటలు అంటుకున్నాయి. అవును, నిజమే. నేనిప్పటి వరకు గమనించలేదు. ఈ చీర నుంచి ఏదో తేడాగా వాసన వస్తోంది. దానివల్లే ఈ మంటలు అంటుకున్నట్టున్నాయి. అది ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. ఏంటి భద్రయ్య, చీర కానుగ్గా ఇచ్చిన వంకతో మా అమ్మని స్వర్గలోకానికి పంపించేద్దాం అనుకున్నావా? ఏం మాట్లాడుతున్నారమ్మా? అమాయకంగా నటించకు. ఆ చీరకి కెమికల్ ఏదో రాసి ఈ హారతి మంట అంటుకొని తగలబడి చావాలనే కదా ఇలాంటి పని చేశావ్? అయ్యో లేదమ్మా, అదేం లేదమ్మా. అమ్మా, అంత మాట అనకండమ్మా. మేం కోటికి తక్కువైన వాళ్ళమే కానీ గుణానికి తక్కువైన వాళ్ళం కాదమ్మా. పాతడానికి గోతులు తీసేసి ఇప్పుడు గొయ్యికి మాకు సంబంధం లేదంటున్నారా? బాగుంది, చాలా బాగుంది. మా వాళ్ళని మీరు చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారండి. ఇలాంటి పని చేయాల్సిన అవసరం మా వాళ్ళకి ఏముంటుంది చెప్పండి? ఏమో, ఎవరికి తెలుసు మనసులో ఏమేమనుకుంటున్నారో, ఏ మాయిదార ఆలోచనలతో ఏ పిచ్చి పని చేశారో. అమ్మో అమ్మో, మా అమ్మని చంపడానికి ఇంత పెద్ద ప్లాన్ వేశారా? అక్క, వాళ్ళ గురించి ఇంకొక్క మాట మాట్లాడితే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏంట్రా, ఇప్పుడు కాంచన మాట్లాడిన మాటల్లో తప్పే ఉంది? వాళ్ళు నాకు చీర పెట్టే వంకతో చితి పేర్చడానికి ప్రయత్నించారు. అభిమానం కురిపించే వంకతో అర్ధాంతరంగా నన్ను శ్మశానానికి పంపించే ప్రణాళిక వేసుకున్నారు. వాళ్ళ దుర్బుద్ధి తెలిసాక దవడ పేలగొట్టకుండా వాళ్ళు మంచోళ్ళని మహనీయులని దండోర వేస్తున్నావా? ఇక్కడ ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలా వాగితే వాళ్ళ నాలుక తెగ నరకడానికి కూడా నేను వెనకాన్ను. చూసారా చూసారా, మీ కొడుకు ఎలా అంటున్నాడు? తప్పు చేసిన వాళ్ళను వదిలేసి నా మీదే తలపొగరు చూపిస్తున్నాడు. తప్పటడుగులు వేసిన వాళ్ళను మన్నించి నన్ను తప్పు పడుతున్నాడు. ఒక కన్న తల్లితో మాట్లాడే మాటలేనా ఇవి?
ఇంకా మాటలెందుకమ్మా? ఇలా మంచితనం ముసుగులో మర్డర్లు చేసేవాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదు. అమ్మా మెడ పట్టుకుని గెంటేయాలి. ఇలాంటి బుద్ధి లేని అడ్డగాడిదలకి బుద్ధొచ్చేలా చేయాలి. మర్యాదగా మామయ్య అక్క, మా మామయ్యనే కొడతావా? నిన్ను అమ్మో, కాంచన వేసిన ప్లాను కాంచన పళ్ళే రాలగొట్టేలా చేసింది కదా. నువ్విప్పుడు నోరు మూసుకొని ఉండకపోతే ఆ అన్నయ్య నీ పళ్ళు కూడా రాలగొడతాడు. జాగ్రత్త. ఏంట్రా, అక్కని నన్ను నువ్వు కొడతావా? ఏంటి అక్కవా? లేకుంటే జిత్తుల మారి నక్కవా? ఏయ్, వీళ్ళు నీకు హంతకుల్లా కనిపిస్తున్నారా? మనుషుల్ని చంపే వాళ్ళ కనిపిస్తున్నారా? తప్పు ఒప్పు తెలుసుకోకుండా తప్పు తప్పుగా వాగుతున్నావు. అందుకే నీ చెంప చెల్లు అనిపించాను. బావుందిరా, చాలా బావుంది. నా మీద హత్య ప్రయత్నం చేసిన వాళ్ళని ఆప్యాయంగా కలుపుకుంటున్నావు. వాళ్ళు చేసిన తప్పుని వేలెత్తి చూపినందుకు నీ అక్కనే చెయ్యెత్తి కొట్టావు. ఇదేనా నీ సంస్కారం? సంస్కారం గురించి మాట్లాడే అర్హత ఇక్కడ కొంతమందికి లేదు. ముందు అది గుర్తుంచుకోండి. చెన్నై గారు, పొరపాటు ఎందుకు జరిగిందో ఎక్కడ జరిగిందో నాకు తెలియదు, కానీ ఆ పొరపాటుకు కారణం మేమే అంటున్నారు. ఆ నింద మోస్తూ మీ ముందేలా నిలబడి ఉండలేము. మేమిక బయలుదేరతామయ్యా. లేదు మావయ్య, జరిగిందేంటో తెలియాలి. ఎవరి వల్ల జరిగిందో తెలియాలి. అంతవరకు మీరిక్కడే ఉండాలి.